కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కోనేరు నిర్మాణంకు ఎంపీ వేమిరెడ్డి దంపతులు 2 కోట్ల సొంత నిధులు వెచ్చించి కోనేరుని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాల్లో ఎంపీలు వేమిరెడ్డి భీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించి వేమిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నేతృత్వంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వేమిరెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇస్తే బాగుంటుంది, వారైతే చేయగలరు. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొలిక్కొచ్చినాయి. ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అడిగి టీటీడీ నుంచా లేకపోతే విపిఆర్ ఫౌండేషన్ నుంచా వారికి ఆ బాధ్యత ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కోరిన వెంటనే మరో ఆలోచన లేకుండా వారిని అడగడం, వారు దానికి ఆమోదం తెలియజేయడం ఆశ్చర్యం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 100 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కానీ ఆ పుష్కరిని నేను కూడా ఎందుకో చేయలేకపోయా. నేను ప్రయత్నం చేశాం, అనేక మంది ప్రయత్నం చేశారని ఇందాకనే పదే చెప్పారు. ఒక పవిత్రమైన ఆలోచనతో భగవంతునికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ దఫా చేసినటువంటి ప్రయత్నం వేమిరెడ్డి దంపతుల ద్వారా ఆ యొక్క పుష్కరిని అభివృద్ధి చెయ్యాలా, స్వామివారికి వారి చేత సేవ చేయించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాలు ఇతరులకి అవకాశం లేకుండా వారి ద్వారా ఆ రోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గర అది 10,000 రూపాయల పనా, 10 లక్షల పనా, 10 కోట్ల పనా, ఆ ప్రసన్న వెంకటేశ్వరుడి అనుగ్రహం లేకుండా ఈ ప్రాంగణంలో చిన్న పని కూడా ఎవరిమీ చేయలేము. దానికి నిదర్శనం మేమే. ఒక్క పని చేయలేకపోయారు 5 సంవత్సరాల్లో. ఆశ్చర్యం. మేము ఇక్కడ కట్టించిన రాజగోపురాలన్నీ ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు, సంబంధమే లేదు. ఒకరోజు వాళ్ళ తండ్రి మీ గుడిలో మంచి గుడి అని చెప్పారు, రా అంటే పోయి ఇచ్చాం ఇద్దరం. ఆదినారాయణ రెడ్డి గారు 3 వైపులా కట్టించాడు. మొత్తం కోలు దోశారు, మేము కడతాం వేరే పెద్దయని. ఒక్కటి కూడా ఇక్కడ చేయలేకపోయారు. అదే నేను ఎమ్మెల్యే గారు కూడా ఈ గుడి గురించి చెయ్యాలా, దీన్ని మాస్టర్ ప్లాన్ చేయించి పనులన్నీ పూర్తి చేయాలంటే అప్పుడు కూడా చెప్పా. శంకుస్థాపనకి రామనారాయణ రెడ్డి గారు అందరం వచ్చిన రోజు కూడా చెప్పా. ఎక్కడో ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారికి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నిత్యం భగవన్నామ స్మరణలో ఎక్కడ ఏ గుడి కనపడినా, అది చెంగాలమ్మ గుడా, లేకపోతే రాజరాజేశ్వరమ్మ గుడా, లేకపోతే జొన్నవాడ కామాక్షమ్మ, లేకపోతే మూలాపేట శివాలయమా, ఎక్కడ ఎవరొచ్చి అడిగినా కుంభాభిషేకాలు, ఆ దేవస్థాన అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ఆ దంపతులు ఇద్దరు ఈరోజు ఈ గుడి భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం అనే మనందరం తలచి కార్యక్రమాలు మొదలుపెట్టి, అందుకే 6 నెలలు 9 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు కూడా అందరితో మాట్లాడి చేయగలిగారు. సంపూర్ణంగా గతంలో ఏ విధంగా ఆలోచనలు చేసి ఎక్కడెక్కడ పెండింగ్లు ఉండిపోయినాయి అన్నీ కూడా ఈ దఫా పూర్తి చేసేదానికి వారు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అందరూ కూడా సహకరిస్తున్నారు. గతంలో మా సోదరులు చైర్మన్గా ఉన్నారు, నేను చైర్మన్గా ఉండే. మా కుటుంబం అనేక సంవత్సరాలు ఎప్పుడో మా తాతలు, తండ్రులు, మేము ఈ గుడికి భక్తులం. కారులో వస్తూ చెప్పాను, ఎప్పుడు పిలిచినా ఈ గుడికి వచ్చేది లేదు. మా తల్లిదండ్రులు మొక్కుబొళ్ళు కూడా వచ్చేదానికి లేదు నేను. కానీ ఒక అనుకోని సంఘటనతో గుడి ఎదురుగా నాకు ఆపద జరగడం, అప్పటి నుంచి ఈ గుడి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి భగవంతుడు అవకాశం ఇచ్చిన మేరకు చేశాం. ఈరోజు సంపూర్ణ అవకాశం మళ్ళీ కృష్ణారెడ్డి గారికి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు, మా సోదరులు, మేము అందరం, ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు సంపూర్ణంగా ఈ గుడిని వారు ఏ విధంగా తలచారో మంత్రివర్యులు అందరం కూడా ఈ నిర్మాణాలు పూర్తి చేసేదానికి అందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వేమిరెడ్డి గారి దంపతుల్ని, ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారిని అందరిని కూడా మంచి పుష్కరిణి నిర్మాణం చేసి దానికి ఇంకా
బ్యాలెన్స్ వర్క్స్ కూడా ఆమోదం తెలిపారని చెప్పి తెలియజేశారు. ఇంకా ఇతరులు చేపట్టే పనులన్నీ కూడా చెప్పారు. తప్పకుండా రాబోయేటువంటి బ్రహ్మోత్సవాలకి ఈ యొక్క గుడి పూర్తి స్థాయిలో అభివృద్ధికి అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. మా సహచర ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, మేమందరం కన్నా మన కావలి ఎమ్మెల్యే తుగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు, సోదరు రవిచంద్ర గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు, పాలక మండలి, ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరిన సందర్భంగా వారు ఈ పుష్కరిణిని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పుష్కరిణిని 7 నెలల కాలంలో, రికార్డు కాలంలో 7 నెలల కాలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పూర్తి చేసి రేపు వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో ఆయన తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. ప్రత్యేకంగా కావలి, నెల్లూరు రాష్ట్ర ప్రజానీకం అందరి తరఫున వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. నేను ఒక చిన్న కోరిక, ఎవరు కూడా ఈ దేవస్థానాన్ని 30 సంవత్సరాల క్రితం పట్టించుకోనప్పుడు ఈ కొండ పెట్టుకుంటా, పాత పెట్టుకుంటా భోగుల మండల వాసులందరూ కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు పండేటువంటి ధాన్యంతో కొంచెం పూజారులకు ఇస్తూ ఈ దేవస్థానాన్ని దాన్ని పాడుపడకుండా చేసినందుకు వారు రుణం తీసుకోవడానికి ఎంత చేసినా చాలదు. నేను పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, మేము కూడా సహకరిస్తాం ఎంపీ నిధుల్లో నుంచి. కానీ ఇంకొక ఈ గ్రామాన్ని ఈ 2 పాత పెట్టుకుంటూ కొండ పెట్టుకుంటుని వాళ్ళకి మనం అన్ని సౌకర్యాలు కలుగజేసే విధంగా మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. తీరికి ఇక్కడ వాటర్ పెట్టానా ఈ ఊరు గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, వెంకటేశ్వర ఇంకా పోన్లా నాకు కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఆ స్వామి ఇచ్చినాయి. అందరికీ ఎవరికైనా కూడా ఆ స్వామి ఇచ్చినాయి. ఆ స్వామి ఇచ్చింది మళ్ళీ ఆయన కైంకర్యం చేయడం అది పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా ఎప్పుడో చోళరాజుల తరంలో నిర్మించిన ఈ ఆలయంలో కోనేరు తిరిగి పునర్నిర్మించడం అనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకిచ్చినందుకు, ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఇచ్చినందుకు నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని అడగడం, మేము దానికి వెంటనే స్పందించడం, సుమారు 2 కోట్ల పైన ఈ కోనేరు అవడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామివారికి చేసి మేము తిరిగి ఆయనకి కానుకగా ఇవ్వడం. అలాగే ఈ టెంపుల్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారు కానీ, రవిచంద్ర గారు కానీ, అలాగే బీదా మస్తాన్ రావు అన్న కానీ, వీళ్ళందరూ కూడా ఈ గుడికి ఎప్పటి నుంచో ఈ గుడిని ఎంతో అంగరంగ వైభవంగా భగవంతుడికి ఎన్నో సేవలు చేస్తున్నారు ఇక్కడ. అందులో భాగంగా ఇప్పుడు మరి ఈ 20 నెలల్లో ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్ని దగ్గరలా దేవాలయాలు పునర్నిర్మించాలని చెప్పి మనందరినీ కోరుతున్నారో, దేవుడిని మనం ఎక్కడా విస్మరించకూడదు, దేవుడికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ఆ మాదిర ఇక్కడ మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఈ గుడి మీద చాలా శ్రద్ధతో ఇన్ని బహుత్తర కార్యక్రమాలు ఇక్కడ చేస్తుండడం నిజంగా వాళ్ళ అదృష్టం. ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మీద, ఆయన కుటుంబం మీద ఉండాలని, అలాగే మాకు కూడా ఆ మనకి బొత్స కృష్ణకుమార్ గారిని బోగోలుకు సంబంధించినటువంటి వ్యక్తి, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఇప్పటికీ అన్నదానానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ బిల్డింగ్ కట్టున్నారు. వారిని కోరిన వెంటనే, ఎందుకంటే ఇక్కడ కళ్యాణం జరగడానికి కొండ మీద స్థలం తక్కువగా ఉన్న కారణాన భక్తులందరూ కూడా అసౌకర్యం ఏర్పడుతుందనే అటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం సందర్శించి దేవుని కృపకు పాత్రలు కావాలన్నటువంటి ఉద్దేశంతో 6,000 మంది ఎట్ ఏ టైం కుర్చీల్లో కూర్చుని దేవుని కళ్యాణం తిలకించే విధంగా నేను డిజైన్ చేసినప్పుడు దాన్ని మేము కొద్దిమంది దాతలు నిర్మాణం చేయాలని ముందుకు వచ్చిన తరుణంలో ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి ఆ కళ్యాణం కట్టేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. దానికి 2 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించి ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇంకో చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. అదేవిధంగా పరవడు వైపు ఉన్నటువంటి గాలి గోపురాన్ని 2,25,00,000 రూపాయలతో బొత్స కృష్ణకుమార్ గారి నిర్మాణానికి చూసింది. ఈ నెల 25
5వ తేదీన ఈ పరమటి వైపు గాలి గోపురాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. వచ్చేటువంటి బ్రహ్మోత్సవాల నాటికి పరమటి వైపు ఉన్నటువంటి గాలి గోపురం కూడా పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా దక్షిణ వైపు గాలి గోపురం ఉంది. తిరుమల దేవస్థానం వారు దాన్ని గతంలో మంజూరు చేయించున్నారు, ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది ఆగిపోయి ఉంటే నేను ఎమ్మెల్యే కాగానే దాన్ని టెండర్లు పిలవడం జరిగింది. ఈ రోజున బోర్డు దాన్ని రద్దు చేస్తున్నారు. ఈరోజు పవిత్రమైన స్థలంలో పవిత్రులైనటువంటి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే వారిద్దరిని కోరుకుంటున్నా. ఎందుకంటే తిరుమల దేవస్థానానికి వాళ్ళిద్దరూ దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు. ఆమె ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలు. తప్పకుండా మా దక్షిణ గాలి గోపురం ఫైల్ అక్కడ ఉంది, తప్పకుండా మీ చేతులతో మాకు అది కూడా పూర్తి చేయిస్తారని కూడా నేను మా కావలి నియోజకవర్గ ప్రజల తరపున మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి యొక్క సంకల్ప బలం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. అందుకని అది కూడా నెరవేరుతుందని ఆశతో ఉన్నాను. తూర్పు గాలి గోపురాన్ని రాజద్వారాన్ని మన్నెమేల సుకుమారెడ్డి అనేటువంటి దాత ఈరోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించి 3 వైపుల గాలి గోపురాలు, తూర్పు వైపున రాజద్వారం నిర్మాణం చేసుకొని రాజద్వారం గుండా నడవాలి, దేవుడికి ఎదురుగా నడవాలి. దేవుని యొక్క ఆశీస్సులు కిరణాలు మన శరీరం తాకాలి. కాబట్టి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం దేవుని యొక్క శక్తి యుక్తి అన్నీ కూడా మన శరీరాన్ని తాకాలి. కాబట్టి దేవుని దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా తూర్పు మెట్ల మీదగానే రావడం శ్రేష్టమైన ఉద్దేశంతో ఈరోజు కావలి వాస్తవుడు, యువకుడు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు 80 లక్షల రూపాయలతో ఈ రోజున దాన్ని మెట్ల నిర్మాణం కూడా పూనుకున్నాడు. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా కావలికి సంబంధించిన బొత్స వీరాస్వామి గారు ఈరోజు కళ్యాణ కట్టకి 20 లక్షల రూపాయలు మంజూరు చేయించున్నాడు. అది కూడా ఈ స్థలం అన్నింటినీ కూడా చూసి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కోసం దాన్ని లేట్ చేయడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన నెల్లూరు వాసి ఆనం రామనారాయణ గారు మనకి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నందువల్ల మన అదృష్టం కొద్దీ ఆయనను అడిగినప్పుడు సీజీఎఫ్ కింద ఈ దేవస్థానానికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, అదేవిధంగా వీఐపీలు ఎప్పుడైనా సందర్శించి నైట్ నిద్ర చేయడానికి మంచి కాటేజీలు లేవు. గతంలో మన బేదా మస్తానరావు గారు దాదాపు 10 రూములు నిర్మాణం చేస్తున్నారు. ఇంకా వీవీఐపీలు వచ్చినప్పుడు సేద తీరే విధంగా కూడా 4 షూట్ రూములతో పాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి 2 కోట్ల రూపాయలు మంజూరై ఆల్రెడీ టెండర్లు పూర్తయినాయి. ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత దాన్ని శంకుస్థాపన కూడా జరిగింది. దాని బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. గతంలో రథశాల దగ్ధమైపోతుంటే దానికి కూడా సీజీఎఫ్ కింద 23 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. టెండర్లు పూర్తి